మిత్రులకి నమస్కారం. మనము కొన్ని రోజులుగా కొన్ని కషాయాలను చేసుకొని తాగడం చూసాం. అయితే మీకు నేను ఈరోజు కొన్ని అతి ముఖ్యమైన చాలా ఉపయోగమైన మూలికలు, మనకి ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన వరాలు, దేవుడు మనకిచ్చిన ప్రకృతి ఇచ్చిన ఈ వరాలు మనము కషాయాలుగా చేసుకుని తాగుతున్నాం. వాటిల్లో కొన్ని అతి ముఖ్యమైన కషాయాలని నేను ప్రాక్టికల్గా చేసి మీకు అందరికీ చూపించాను. అయితే కొన్ని ఇక్కడ దొరకవు. నేనున్న అమెరికాలో కొన్ని ఇండియాలో దొరికే ఆకులు దొరకవు. దొరికినవన్నీ చూపిస్తాను వీలు వెంబడి. ప్రస్తుతము మనకి ఏ ఆకులు, ఏ మొక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో సింపుల్గా చెప్పుకుందాం. మనం అందులో కొన్ని చేసేసి చూసుకున్నాం కూడా. ఆ కషాయాలను ఎలా తాగాలో కూడా చెప్పాను. వాటి ఉపయోగాలు కింద డిస్క్రిప్షన్లో రాశాను. ఒక్కసారి మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పే కొన్ని కషాయాలు ఏంటంటే, నంబర్ 1 తిప్పతీగ. ఇది నేను చూపించలేదు ప్రస్తుతానికి. ఇండియా వచ్చాకే దీని పరిచయం జరుగుతుంది. అయితే నా పాత వీడియోల్లో ఈ తిప్పతీగ గురించి చాలా విపులంగా చెప్పున్నాను. ఎప్పుడో 1.5 year బ్యాకే చెప్పి ఉన్నాను. అది చూడండి. ఈ తిప్పతీగని సంస్కృతంలో అమృతవల్లి అంటారు. అమృతవల్లి అంటే అమృతంతో సమానమైనది అని అర్థం. ఈ ఆకుల కషాయం మనం తాగొచ్చు. చాలా రకాలైన అనారోగ్యాలను పోగొడుతుంది. నంబర్ 2 మునగాకు. చాలా అద్భుతమైన ఈ ఆకు యొక్క ఉపయోగాలు తెలుసుకుంటూ ఆ కషాయం ఎలా చేసుకోవాలా, దేనికి ఉపయోగపడుతుంది తెలుసుకున్నాము. తర్వాత ఇంకొకటి ఉందండి, ఇండియాలో దొరుకుతుంది, అది ఇక్కడ దొరకదు, నేను చేసి చూపించలేకపోయాను. వజ్రవల్లి అంటే వజ్రంతో సమానమైన ఎముకలను తయారు చేసే శక్తి దానికి ఉంది. అందుకని సంస్కృతంలో దానికి వజ్రవల్లి అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? వజ్రవల్లి. ఎందుకు అలాంటి పేరు పెట్టారు అంటే ఎముకలను అంత బలంగా పెడుతుంది. దానికి మనం సామాన్యమైన నామము కేవలము మనందరికీ తెలిసింది నల్లేరు. ఎక్కడంటే అక్కడ వీడిగా పెరుగుతుంది. ఇది వజ్రంతో సమానం. తర్వాత పునర్నవ అంటే తెలంగాణలో తెల్ల గల్జేరు అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అటిక మామిడాకు అంటారు. తెల్ల గల్జేరు, దీన్ని పునర్నవ, సంస్కృతంలో పునర్నవ. ఇది కూడా చాలా అద్భుతమైన మూలిక. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీని కషాయం కానీ దీన్ని మనం వంటల్లో చేసుకోవడం కానీ ఇక్కడ నాకు దొరకదు కాబట్టి చూపించలేకపోయాను. నేను చూపించనివి చెప్తున్నాను. తర్వాత కానుగ ఆకు కషాయము. ఇది అన్ని రకాల చర్మ వ్యాధుల్ని పోగొడుతుంది. తర్వాత మన మద్యం సేవించే అలవాటుకి, గుట్కాలు తినే అలవాటుని, స్మోకింగ్ చేసే అలవాటుని పోగొడుతుంది. ఈ కానుగాకులు మీకు దొరుకుతాయి, ఇండియాలో దొరుకుతాయి. వాటిల్ని కషాయం చేసుకొని తాగటం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ గుట్కా అలవాటు, తర్వాత ఈ మద్యం అలవాటు, స్మోకింగ్ అలవాటు ఇలాంటివన్నీ పోతాయి. అదొకటండి. ఇంకా మనకి అందరికీ తెలిసినవి, మనం చేసి ఇక్కడ చూసుకున్నవి, తులసి కషాయం. తులసి అన్ని శ్వాసకోశ వ్యాధులకి ఒక మంచి అద్భుతమైన నివారణ. తర్వాత పుదీనా కషాయం కూడా ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. మనం ఇక్కడ చేసి చూపించాను. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మునగాకుతో కషాయం చేసుకున్నాం. ఇంకా మనకి రకరకాల కషాయాలను తయారు చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చిన చాలా అద్భుతమైన అవకాశాలు మనకి ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పినవి దొరికే ఇంకొకటి చెప్తున్నానండి, ఆముదము. ఈ ఆముదంతో ఆకులతో కషాయం చేసుకోవడం బహుశా రేపు ఎల్లుండి నేను చూపిస్తాను. ఇక్కడ చెప్పించాను కొన్ని మనకి ఆముదం ఆకులు కావాలని. ఒక చోట వాళ్ళు రేపు కన్నా మనకు ఆకులు ఇస్తే
నేను మీకు ఈ ఆముదంతో కషాయం చేసి చూపిస్తాను. ఈ ఆముదం కూడా చాలా చాలా ప్రయోజనకారి. కారణం ఏమిటంటే ఇది పురాతనంగా ఎన్నో యుగాల నుంచి తెలిసిన అద్భుతమైన ప్రక్రియ. నర్వస్ సిస్టమ్ని చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగిన శక్తి ఈ ఆముదానికి ఉంది. మన నర్వస్ సిస్టంలోకి చొచ్చుకుపోయే స్వభావము దీనికి ఉంది. అందుకే పాతకాలంలో ఆముదం వాడేవాళ్ళు. తల్లులకు పాలు కావాలంటే, పిల్లలకి పాలు ఇచ్చే తల్లులకి పాలు వృద్ధి కావాలంటే ఈ ఆముదాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ ఆముదము ఆయుర్వేదంలో, హోమియోపతిలో, ఇంగ్లీష్ మందుల్లో అన్నిట్లో కూడా ఒక ప్రత్యేకమైన ఔషధం. కాబట్టి ఇలాంటివి మనము మళ్ళీ మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకుని ఈ ఆకులతో మనము కషాయాలు చేసుకుని తాగటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీరు తరచుగా వీటి గురించి చదవండి, వీటి గురించి నేర్చుకోండి. ఇవి చేసేవన్నీ నేను చేసిన వీడియోల్లో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవన్నీ వివరంగా రాస్తానండి. ఏ కషాయం దేనికి పనికొస్తుంది. గోంగూర కషాయం గురించి, అది స్త్రీలకి చాలా 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 ఉపయోగమైన కషాయం. స్త్రీల వ్యాధులన్నిటిని పోగొట్టే ఒక చక్కటి కషాయం అన్నమాట. ఇలాగా మనం కొన్ని చూపించుకున్నాం, కొన్ని చూసాము, మరి కొన్ని త్వరలో తెలుసుకోబోతాము. కానీ ఇక్కడ దొరకని మాత్రం నేను ఇండియాకి వచ్చాక మీకు చూపించి వాటి పరిష్కారాలు అవి ఏమిటి, ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. ఇంకొకటి జామ ఆకు. ఈ జామ ఆకుతో కషాయం చేసుకుని తాగితే నోటి యొక్క ఆరోగ్యం, నోట్లో వచ్చే అన్ని సమస్యలు పోతాయి. అయితే ఇప్పుడు చెప్పిన ఈ కషాయాలన్నీ కూడా ఏం చేయాలంటే అన్నీ ఒకరోజు తాగాలని అనుకోకండి, ఒకటే కషాయం తాగుతూ ఉండాలని అనుకోకండి. ఒక్కొక్కటి 10 రోజులు మీకు సెలెక్ట్ అయిన మీ వ్యాధులకు సంబంధించి ఒక 3-4 ఆకుల్ని కషాయాలని సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకున్న కషాయాలని మనము సతతంగా కరెక్ట్గా 10 రోజులు వాడుకుంటూ, ఇప్పుడు 4 కషాయాలు మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక్కొక్కటి 10 రోజులు చొప్పున 40 రోజులు వాడండి. ఈ 4 కషాయాలని మళ్ళీ ఇంకొక 40 రోజులు వాడండి. ఇలా చేస్తూ ఉంటే ప్రకృతితో ఉండి మనము మంచి ఆరోగ్యాన్ని మన ఇంట్లో ఖర్చు లేకుండా, ఇవన్నీ ఆహారాలే, ఇందులో ఏది కూడా మనం చేయలేని పని కాదు. మారేడునే బిల్వపత్రం అంటారు. ఈ మారేడు కూడా ఒక చాలా చాలా అద్భుతమైన మూలిక. ప్రతి శివాలయంలో ఈ చెట్టు ఉంటుంది. మనకి ఆకులు కూడా చాలా తేలిగ్గా లభ్యమవుతాయి. అది తీసుకొచ్చి కషాయం చేసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా లోపల కొలెస్ట్రాల్ పెరగనీయదు. ఎన్ని రకాల లాభాలు ఉన్నాయంటే ఇటువంటి ఆకుల్ని మార్చి మనము కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటిని వాడటం వల్ల అన్ని రకాల జబ్బుల్ని మనం ఇంట్లోనే నియంత్రించుకోవచ్చు. ఒక్కరోజు తాగి ఓహో మాకు రిజల్ట్ రాలేదు అని అనుకోకండి. దయచేసి ఏం చేయండి, మీరు సెలెక్ట్ చేసుకున్న కషాయాల్ని 10 రోజులకు ఒకసారి ఒకటి మారుస్తూ ఒక 4-5 కషాయాలను తాగడం నేర్చుకోండి. మళ్ళీ మొదటికి రండి, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోకి వస్తుంది. మీరు ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలని పూర్తిగా తగ్గించండి. 4వ వంతుకు తగ్గించండి. తీసుకునే కార్బోహైడ్రేట్లు పీచు ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉండే పదార్థాలను తీసుకోండి. అవి ఏంటి? మన తృణధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఆరికలు, సామలు, ఇలాంటివి. ముఖ్యంగా ఈ చిన్న చిరుధాన్యాలు అంటారు, చాలా సన్నగా ఉంటాయి. ఇవి వర్షానికే పెరుగుతాయి. ఈ వీటిల్లో అద్భుతమైన ఫైబర్ ఉంటుంది. దరిదాపు 12-13% వరకు ఫైబర్ ఉన్న ఈ పిండి పదార్థాలని మనం తినటం వలన చాలా ఆరోగ్యం బాగుంటుంది. పాలిష్ పట్టిన బియ్యము పూర్తిగా మానేయండి, ఆరోగ్యం బాగవుతుంది. పాలిష్ పట్టిన బియ్యము, గోధుమలతో చేసిన పిండి వంటలు, ఇలాంటివన్నీ కూడా మానేయండి. మనం చేయాల్సింది ఈ కొన్ని కషాయాలు, ఈ ప్రకృతి ఇచ్చిన వరప్రసాదాలు ప్లస్
ఈ సిరిధాన్యాలు అని పేరు పెట్టారు. వాటిని మనం నిజంగా ఆహ్వానించదగిన విషయం. వీటిల్లో అన్నీ కూడా అద్భుతమైనవి. వీటిని కూడా మార్చి మనం వంట చేసుకొని తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మళ్ళీ మరొక వీడియోలో వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. మీరు ఇప్పుడు చెప్పిన నేను ఈ ఆకులు మీకు దొరికినప్పుడు మీరు వీటిని ప్రయత్నం చేసి ఇంట్లో కషాయాలు తయారు చేసుకుని తాగి ఆనందించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.